న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి మెగా సిటీ. ఈ ఏడాది సాధారణానికి మించి వర్షపాతం. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్. మద్యం కుంభకోణం సొత్తుతో స్పై సినిమా. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీట్. విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు. 10 లక్షల జనాభాకు 15 మందే న్యాయమూర్తులు. సూదిలేని ఇంజెక్షన్. పిల్లల్లో డిజిటల్ డీ అడిక్షన్ అంశంపై వాసవ్య నర్సింగ్ హోంలో 1314వ ఆరోగ్య సదస్సు. పంజాబ్ అద్భుత విజయం. వేసవికి అనాస టీ. ఈరోజు వార్తలను చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నిటికీ విద్యా ఉద్యోగాల్లో సమాన న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ కానుంది. ఆ వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 45 రోజుల సమయం ఇచ్చి కొత్త విద్యా సంవత్సరం నాటికే డిఎస్సి నిర్వహణ పూర్తి చేసి వర్గీకరణ ఫలాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే 20,000 ఆర్థిక సాయాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని నిర్ణయించింది. అదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఈ సాయాన్ని విడుదల చేయనున్నారు. మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. P4ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంతో మమేకమయ్యేలా మంత్రివర్గ భేటీలో సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి మెగా సిటీ. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగా సిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మెగా సిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమన్నారు. దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణ పనులకు కావలసిన గ్రావెల్ కోసం మంగళవారం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలను పరిశీలించారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా, భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయించలేదు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకోవచ్చు, కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకువచ్చారని నారాయణ తెలియజేశారు. ఈ ఏడాది సాధారణానికి మించి వర్షపాతం. వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం శుభవార్త అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తూ ఉందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు కురుస్తాయని, ఈ ఏడాది ఎల్నినో ఏర్పడే పరిస్థితులు లేవని అన్నారు. డిసెంబర్, మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏషియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని తెలిపారు. ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభ పరిణామాలని పేర్కొన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, బీహార్లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన అన్ని ప్రాంతాలలో సాధారణం అంతకంటే ఎక్కువ వానలు కురిసే అవకాశం ఉందని వివరించారు. విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఈ నెల 17వ తేదీనే విచారణకు వస్తానని ఆయన సమాచారం ఇవ్వడంతో సిట్ అందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయన్ను విచారణకు పిలిచింది. సూదిలేని ఇంజెక్షన్.
ఇంజెక్షన్పై ఉన్న భయంతో చాలామంది చికిత్సకు వెనుకంజ వేస్తారు. ట్రిపనోఫోబియాగా వ్యవహరించే ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా 50% మంది పిల్లలు, 30% మంది పెద్దలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంటెగ్రీ మెడికల్ సంస్థ ఎన్ఫిన్ పేరిట సూదిరహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి చొప్పిస్తుంది. దాంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం వెళ్తుంది. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ను దేశంలో 1000 మందికి పైగా వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. టీకాలు తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో తమ ఉత్పత్తిని వినియోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ సంస్థ తెలియజేసింది. మద్యం కుంభకోణం సొత్తుతో స్పై సినిమా. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 ఫేమ్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా సినిమాను నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 29న ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి కథ కూడా రాజ్ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్లో వేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుకున్న రహస్యాన్ని స్పృశిస్తూ ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఉప్పలపాటి చరణ్ తేజ్ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈఓగా పెట్టుకున్నారు. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులు ఇచ్చారు. ఆ మధ్యకాలంలో మిడ్ రేంజ్ కొత్త హీరోలతో హిట్ సినిమాలు తీసిన 4-5 డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలో కుమ్మరించినట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కారు చౌకగా బదలాయించుకొని కోట్ల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలను ఛార్జ్షీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. సోనియాను మొదటి నిందితురాలిగా, రాహుల్ను A2గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరపు న్యాయవాదిని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు సామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(4) కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టా కోరారు. మొత్తం దస్త్రాలను తమకు సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని, ప్రజా ప్రతినిధులపై నమోదయ్యే కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమమని చెబుతున్నారు. 10 లక్షల జనాభాకు 15 మందే న్యాయమూర్తులు. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని భారత న్యాయ వ్యవస్థపై విడుదలైన ఒక నివేదిక పేర్కొంది. అదే అమెరికాలో అయితే ప్రతి 10 లక్షల మందికి 150 మంది జడ్జీలు, ఐరోపాలో 220 మంది జడ్జీలు ఉన్నారు. 2019లో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం మొదలు కాగా భారత న్యాయ నివేదిక 2025 పేరుతో 4వ ఎడిషన్ తాజాగా విడుదలైంది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, దక్ష్, టిస్ ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, హౌ ఇండియా లివ్స్ వంటి సంస్థలు ఈ అధ్యయనంలో పాలుపంచుకుంటున్నాయి. దేశంలో 140 కోట్ల జనాభాకు 21,285 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని, అంటే ప్రతి 10 లక్షల మందికి 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని పేర్కొంది. అయితే 1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్ ఈ సంఖ్య 50గా ఉండాలని సూచించింది. పిల్లల్లో డిజిటల్ డీ అడిక్షన్ అంశంపై వాసవ్య నర్సింగ్ హోంలో
1314వ ఆరోగ్య సదస్సు. మొబైల్ అడిక్షన్ అనేది చిన్నపిల్లల్లో వ్యసనంగా మారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తోంది, అనేక సమస్యలకు మూలం అవుతోంది. మొబైల్ వ్యసనం నివారణలో తల్లిదండ్రులు, టీచర్స్, సమాజం పాత్ర కూడా ప్రముఖంగా ఉన్నాయని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ టివి విజయ్ కుమార్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొబైల్ వ్యసనం వల్ల పిల్లల్లో స్థూలకాయం పెరుగుతోందని, ఆటలు తగ్గిపోయాయని, నిద్ర తగ్గిపోయిందని, అనేక రకాలైన ప్రవర్తనా లోపాలు పెంపొందుతున్నాయని, ఆవేశాలు, ఉద్రేకాలు చోటు చేసుకుంటున్నాయని, ఒక విధమైన హింసా ప్రవృత్తి పెంపొందుతోందని, మొండితనం ఎక్కువ అవుతుందని, సృజనాత్మకత తగ్గిపోయిందని, దృష్టి లోపాలు ఏర్పడుతున్నాయని అన్నారు. పిల్లల్లో మొబైల్ వ్యసనం వల్ల ఈ లోపాలు ఏర్పడకుండా ఉండాలంటే ముందు పెద్దవాళ్ళు కూడా మొబైల్ చూసే అలవాటు తగ్గించుకోవాలని, పిల్లలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. పిల్లలకి పుస్తక పఠనాసక్తి చిన్నప్పటి నుంచి పెంపొందించాలని, మెమరీ గేమ్స్ ఆడించాలని, మ్యూజిక్, డ్యాన్స్ ఆటలు వంటివి ప్రోత్సహించాలని, దానివల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కగా పెంపొందుతాయని అన్నారు. మొబైల్ వ్యసనం తగ్గించడానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయని, వాటిని తెలుసుకొని పిల్లల భవిష్యత్తును కాపాడాలని అన్నారు. పంజాబ్ అద్భుత విజయం. యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో విజృంభించిన వేళ మంగళవారం స్వల్ప స్కోర్ల మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ జట్టు 16 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను మట్టి కరిపించింది. హర్షిత్ రాణా 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, నరేన్ 2 వికెట్ల ధాటికి మొదట పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 15 బంతుల్లో 30 టాప్ స్కోరర్. చాహల్ 4 వికెట్లతో పాటు యాన్సెన్ 3 వికెట్లతో విజృంభించడంతో ఛేదనలో కోల్కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. రఘువంశీ 28 బంతుల్లో 37 ఒక్కడే రాణించాడు. వేసవికి అనాస టీ. ఎండవేడికి ఊరికే నీరసమనిపిస్తే ఒక్కసారి అనాస టీ ట్రై చేయండి. 1 కప్పు నీటికి 1/4 కప్పు పైనాపిల్ తొక్కల్ని తీసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ తొక్కలు, కొన్ని పైనాపిల్ ముక్కలు, దంచిన చిన్న అల్లం ముక్కల్ని వేసి కొద్దిసేపు మరిగించాలి. కప్పులోకి వడకట్టుకొని కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుంటే చాలు. పైనాపిల్ టీ రెడీ. పైనాపిల్ తొక్కలోని ట్రామలైన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మహిళల్లో ఆర్థరైటిస్ సర్వసాధారణం, దానికి ఇది మంచి మందు. దీనిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. విటమిన్ సి, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ రోగనిరోధకతను పెంచుతాయి. ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఆస్కార్బిక్ యాసిడ్ కొలాజన్ వృద్ధి జరిగేలా చూస్తూనే వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు నీరసాన్ని తరిమికొట్టి త్వరిత శక్తిని అందిస్తాయి. బరువు తగ్గడానికి సాయపడుతుంది. అనాస నోటికి రుచిగాను, మంచి సువాసనతోనూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 110 మందికి కందుకూరి పురస్కారాలు. నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 110 మందికి కందుకూరి పురస్కారాలు అందజేయనున్నట్లుగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మహిళల చేతికి ఇంధనం. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారి పెట్రోల్ బంకులు మహిళల పేరిట ఏర్పాటు కానున్నాయి. గిరిజన వర్సిటీ నిర్మాణానికి పూర్తి సహకారం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటిన వలసలో నిర్మితమవుతున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని వేగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఢిల్లీలో 3 రోజులుంటే జబ్బు ఖాయం. దేశ రాజధాని నగరంలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో 3 రోజులుంటే జబ్బు చేయడం ఖాయమన్నారు. కాలుష్యం పరంగా ఢిల్లీ, ముంబై రెడ్ జోన్లో ఉన్నాయని అన్నారు. సౌరభ్కు కాంస్యం. ప్రపంచ కప్ షూటింగ్ ఛాంపియన్షిప్ స్టేజ్ 2 టోర్నమెంట్లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది.
మంగళవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి కాంస్యంతో మెరిశారు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.